హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీ అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అండ్ ఈరోజు మన హెల్దీ సిరీస్లో డే 14 వీడియో. ఈరోజు అయితే నేను మార్నింగ్ డ్రింక్ కింద ఒక హెర్బల్ టీ తీసుకుంటున్నాను. ఇది వచ్చేసి మా హస్బెండ్ లాస్ట్ టైం ఇండియా నుంచి వచ్చినప్పుడు తీసుకొచ్చారు అండ్ అప్పటి నుంచి ట్రై చేయకుండా ఇప్పుడు ట్రై చేశాను. అండ్ ఇది వచ్చేసి టేస్ట్ సేమ్ అజ్మోలా ఉంటుంది కదా, అలానే అనిపించింది అండ్ పర్లేదు తాగొచ్చు. సో ఇదైతే నేను మార్నింగ్ 8 o'clockకి తీసుకున్నాను. సో దాని తర్వాత అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ టైం. అండ్ బ్రేక్ఫాస్ట్లోకి ఈరోజు అయితే నేను వెజ్ శాండ్విచ్ చేసుకుంటున్నాను. ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ అండి, చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఫస్ట్ అయితే బ్రెడ్ని నేను మంచిగా బటర్లో టోస్ట్ చేసుకుంటున్నాను. మీకు బటర్ ఇష్టం లేదు అనుకుంటే స్కిప్ చేసేసి నార్మల్గా కూడా టోస్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను బ్రెడ్ తీసుకుని కొద్దిగా బటర్ యాడ్ చేసి రెండు సైడ్లు టోస్ట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. అండ్ ఇది ఎక్కువ మాడిపోయినా కూడా టేస్ట్ ఉండదు, లైట్గా రోస్ట్ అవ్వాలంతే. సో ఇది పక్కన పెట్టుకున్నాక మన శాండ్విచ్లోకి ఆ మిక్స్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికైతే నేను ఇక్కడ ఆనియన్స్ అండ్ కీరా అండ్ కొద్దిగా టొమాటో యాడ్ చేసుకున్నాను అండ్ ఫ్రెష్గా గ్రౌండ్ చేసుకున్న పెప్పర్ అండ్ దెన్ సలాడ్ క్రీమ్ అండ్ మైనీస్ రెండు యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర సలాడ్ క్రీమే ఉంటే అదే యాడ్ చేసుకోండి, మైనీస్ అంత ఇంపార్టెంట్ లేదు. ఒకవేళ సలాడ్ క్రీమ్ లేకపోతే మైనీస్ యాడ్ చేసుకోండి, రెండిట్లో ఏదో ఒకటి ఉన్నా సరిపోతుంది. సో దాన్ని మంచిగా మిక్స్ చేసుకుని మన బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసుకుంటే అయిపోతుంది. అండ్ ఇది మీకు శాండ్విచ్ మేకర్ ఉంటే దాంట్లో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను నార్మల్గానే టోస్ట్ చేసుకున్నాను. సో ఈ రోజు అయితే నా బ్రేక్ఫాస్ట్ ఈ వెజ్ శాండ్విచ్ అనమాట. అండ్ ఇదైతే నేను అరౌండ్ 10:30కి తీసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయాక లంచ్ టైము. ఈరోజు లంచ్లోకి అయితే నేను స్పెషల్ ఎగ్ కర్రీ చేస్తున్నాను. సో ఆ ఎగ్ కర్రీ కోసం ఒక పేస్ట్ చేయాలి. సో దాంట్లోకి అయితే కొంచెం చెక్క, యాలకులు, లవంగాలు, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర అండ్ 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా క్యాష్యూ నట్స్ అండ్ 1 స్పూన్ అల్లం అండ్ 1 స్పూన్ వెల్లుల్లి, ఇవన్నీ కూడా యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఒక స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. అది చేసి పక్కన పెట్టేసి ఇంకొక ప్యాన్ తీసుకుని 1 స్పూన్ ఆయిల్లో కొద్దిగా పసుపు, కారం అండ్ అలాగే ఉప్పు యాడ్ చేసుకుని గ్యాస్ని సిమ్లో పెట్టి మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్న ఎగ్స్ని అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇదేంటంటే ఒక 3 to 4 minutes అయినా మంచిగా ఫ్రై అవ్వాలండి. అండ్ మీకు డౌట్ రావచ్చు, కారం యాడ్ చేసి 3 to 4 minutes ఫ్రై అంటే మాడిపోతుంది కదా అని చెప్పి. అందుకనే మనం గ్యాస్ని చాలా సిమ్లో పెట్టుకోవాలి. సో సిమ్లో పెట్టుకుంటే ఏంటంటే అస్సలు మాడదు కారము అండ్ అలాగే కలర్ కూడా ఏం చేంజ్ అవ్వదు, మంచిగా ఫ్రై అయ్యి వస్తాయి ఎగ్స్ అనేవి. సో అలా ఫ్రై చేసుకుని ఇవన్నీ పక్కన పెట్టేసి ప్యాన్ తీసుకుని ఒక 2 to 3 tablespoons ఆఫ్ ఆయిల్ యాడ్ చేసి దాంట్లోకి కొద్దిగా జీలకర్ర అండ్ అలాగే పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయ్యాక మనం చిన్న చిన్న కట్ చేసుకున్న ఆనియన్ అయితే యాడ్ చేసుకుని ఒక 4 to 5 minutes అయినా ఫ్రై చేసుకోవాలి. ఇది ఎక్కువ బ్రౌన్ అవ్వాల్సిన అవసరం లేదు, జస్ట్ కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. సో అలాగా ఆనియన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఆనియన్స్లో ఆయిల్ రిలీజ్ అయ్యాక టొమాటో ప్యూరీ యాడ్ చేసుకున్నాను నేను. సో టొమాటో ప్యూరీ ఒక 2 to 3 minutes ఫ్రై అయితే సరిపోతుంది. దాని తర్వాత ఆయిల్ రిలీజ్ అయిపోతుంది దాంట్లో నుంచి. సో ఆయిల్ రిలీజ్ అయినప్పుడు దీంట్లోనే 2 tablespoons కర్డ్ అండ్ కూరకు సరిపడా కారము, పసుపు, ఉప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇంత అంత అని ఏం చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరి స్పైస్ లెవెల్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకని మీ కూరకి సరిపడా మీరు యాడ్ చేసుకోండి. అండ్ దీంట్లోనే కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే కొంచెం గరం మసాలా యాడ్ చేశాను నేను ఇక్కడ. అది మీరు స్కిప్ చేయొచ్చు వద్దు అనుకుంటే, ఎందుకంటే మనం ఇప్పుడు యాడ్ చేస్తున్న మసాలా పేస్ట్లో అవన్నీ కూడా ఉంటాయి. సో స్పైస్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు గరం మసాలా యాడ్ చేయండి, లేదు అనుకుంటే జస్ట్ మనం ఆల్రెడీ చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ యాడ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఇది కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక 2 glasses వాటర్ అనేది యాడ్ చేయాలి. సో వాటర్ యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఆ మసాలా అంతా కూడా మంచిగా కుక్ అవుతుంది అండ్ ఎలాంటి పచ్చివాసన కూడా ఇంకా ఉండదన్నమాట. సో ఇది
యాడ్ చేసుకుని మంచిగా మూత పెట్టి ఒక 2 మినిట్స్ మసిలిన తర్వాత దీంట్లోకే మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. కట్ చేసి అంటే చిన్నగా ఘాట్లు పెట్టుకోవాలండి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న ఎగ్స్కి. సో ఆ ఘాట్లు పెట్టుకున్న ఎగ్స్ని దీంట్లో యాడ్ చేయాలి. ఇప్పుడు మీరు వీడియోలో చూస్తుంటే ఎలాంటి ఘాట్లు కనిపించవు, కానీ తర్వాత వస్తాయి. ఎందుకంటే నేను మర్చిపోయాను అనమాట యాడ్ చేసే ముందు పెట్టుకోవడము. సో అందుకని అయితే ముందే చెప్తున్నాను మీకు. ఇక్కడ ఎగ్స్ యాడ్ చేసుకున్నాక కొద్దిసేపు అయితే కూరని ఉడకనివ్వాలి. ఒక 4 to 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ ఎవరి ప్రిఫరెన్స్ వాళ్ళకండి. ఒకవేళ మీకు దగ్గరగా కావాలి అనుకుంటే ఆయిల్ రిలీజ్ అయ్యేంత వరకు ఉంచుకుంటే బాగుంటుంది. లేదు సెమీ గ్రేవీ కింద కావాలి అనుకుంటే ఇప్పుడు నేను చూపించే స్టేజ్ దగ్గర ఆపేస్తే సరిపోతుంది. నేను కొద్దిగా సెమీ గ్రేవీ లాగే ప్రిఫర్ చేస్తున్నాను, ఎందుకంటే నాకు ఈవినింగ్ చపాతీలో కూడా కర్రీ కావాలి కాబట్టి కొద్దిగా సెమీ గ్రేవీ కింద ఉంచుకున్నాను. అండ్ ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుని మంచిగా కర్రీ ఫినిష్ అయిపోతుంది. అంతే. ఈరోజు అయితే నేను చేసుకున్న ఎగ్ కర్రీ చాలా చాలా బాగుంది. మీరు ఇప్పటివరకు ట్రై చేయకపోతే అసలు ట్రై చేయండి, ఎందుకంటే ఎప్పుడు రొటీన్ ఎగ్ చేసి చేసి బోర్ కొడుతుంది. ఎప్పుడు ఎగ్ బుర్జీ లేదంటే ఎగ్ పులుసు ఇవే అవుతాయి కదా, సో ఇది డిఫరెంట్గా ఉంటుంది. సో ఈరోజు నా లంచ్ అయితే నేను 12:30కి చేశాను. అండ్ లంచ్లో సలాడ్స్ నెక్స్ట్ నుంచి యాడ్ చేస్తాను. సో లంచ్ అయిపోయాక ఇంకా డిన్నర్ టైము. సో ఈరోజు డిన్నర్లోకి నేను పాలక్ చపాతీ చేసుకుంటున్నాను. ఇది చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ 1 కట్ పాలకూరని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసి. అండ్ ఇక్కడ మరీ పేస్ట్ లాగా చేసుకోవద్దు, కొంచెం కోర్స్లా ఉంటే బాగుంటుంది. సో దాన్నే ఇక్కడ 1 కప్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఏ బ్రాండ్ అయినా ఓకే అండి, గోధుమ పిండి అయితే సరిపోతుంది. సో దాంట్లోకి ఇంకా పాలకూర నేను ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్నాను కదా, అది వేసుకుని మంచిగా ఒకసారి కలుపుకొని దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ నేను సాల్ట్ కానీ లేదంటే ఆయిల్ కానీ యాడ్ చేయట్లేదు, ఎందుకంటే మనకు ఆల్రెడీ కర్రీలో ఉంటాయి కదా, మళ్ళీ ఎక్స్ట్రాగా ఎందుకు యాడ్ చేసుకోవడం అని చెప్పి యాడ్ చేయలేదు. అండ్ ఇక్కడ నేను అది కలుపుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టి ఇంకా చపాతీలు అయితే చేసుకొని మంచిగా డిన్నర్ని ఎంజాయ్ చేశాను అనమాట. సో ఈరోజు నా డిన్నర్ రెసిపీ ఇది. సో ఈరోజు రెసిపీస్ మీకు ఎలా అనిపించాయి నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇంకొకటి, మీకు ఈ సిరీస్ ఏమైనా బోర్ కొడుతుందా అండ్ డైలీ వ్లాగ్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అనేది కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను డైలీ వ్లాగ్స్ పెట్టడానికి కూడా ట్రై చేస్తాను. సో ఈరోజు వీడియోస్ అయితే ఇవన్నమాట. సో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అయితే బాయ్ మరి.